నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. అందరికీ తెలుసు, చూస్తుండగానే గోల్డ్ వెండి రేట్లు ఏ విధంగా పెరిగాయి అని చెప్పేసి సుమారు గోల్డ్ అయితే దగ్గర 2 లక్షల వరకు అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో మరి మన దేశీయంగా ఈ గోల్డ్ రేట్లు అనేవి మన అంతర్జాతీయ మార్కెట్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా గ్లోబల్ లో మనకి పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ కూడా మనకి తగ్గుదల అయితే కనిపిస్తుంది గ్లోబల్ మార్కెట్ లో. సో మరి అలాగే అది కాకుండా అక్కడ మనకి అంతర్జాతీయంగా ఏదైతే డాలర్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇక్కడ మన దేశీయంగా అయితే గోల్డ్ వాల్యూ కానివ్వండి, వెండి వాల్యూ కానివ్వండి, హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తా ఉంటాయి. సో ముఖ్యంగా మన హైదరాబాద్ లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే ఫిబ్రవరి 25వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,790 రూపాయలు. అండ్ అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,310 రూపాయలు ఉంది. అండ్ అలాగే మనం ఏదైతే ఆభరణాల తయారీలో వాడే బంగారం చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర 1,21,350 రూపాయలు ఉంది. అండ్ ఇదే రేట్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది అని చెప్పవచ్చు. అంటే సేమ్ హైదరాబాద్ లో అండ్ అలాగే ఏపీలో కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఈ గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది చూసుకుంటే మన దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,940 రూపాయలు ఉంది. అండ్ అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర 1,48,460 వద్ద అయితే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. మళ్ళీ అలాగే ముంబైలో చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,790 రూపాయలు ఉంది. అండ్ అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,310 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే చెన్నైలో చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర 1,62,450 రూపాయలు అయితే ఉంది. అండ్ అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,910 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. సో అయితే గోల్డ్ ధర అయితే ప్రెసెంట్ ఇలా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వెండి ధర విషయానికి వస్తే 2,84,900 రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో అయితే మన ముఖ్యంగా భారతదేశంలో బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, అసలు ఏ ఫంక్షన్ జరిగినా కూడా, అసలు ఏ ఈవెంట్ జరిగినా, ఎటువంటి శుభకార్యమైనా కూడా ముఖ్యంగా మనం యూజ్ చేసేది బంగారం. అయితే ఈ బంగారం విలువ ఇలా రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ ఎట్లా అంటే బంగారం ఉన్న వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు, కానీ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలి, బంగారం కొనాలి అనుకునే వారికి అయితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. సో మరి రాబోయే రోజుల్లో ఈ బంగారం రేట్ కానివ్వండి, వెండి రేట్ కానివ్వండి పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే వేచి చూడాల్సిందే.